హాయ్ అండ్ వెల్కమ్ టు బిగ్ రివ్యూ. ఈరోజు మనం చాలా సీరియస్ ఇష్యూ డిస్కస్ చేయబోతున్నాము. కొండా సురేఖ గారు ఒక పొలిటికల్ లీడర్. తను చాలా షాకింగ్ అండ్ వల్గర్ కామెంట్స్ చేశారు లింకింగ్ టు కేటీఆర్ నాగ చైతన్య డైవోర్స్. ఈ కామెంట్స్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ నాని లాంటి స్టార్స్ కూడా అపోజ్ చేశారు. లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ డీటెయిల్స్. కొండా సురేఖ గారు ఇలా కామెంట్స్ చేశారు. నాగ చైతన్య గారు డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ కూలగొట్టడానికి సమంతని నా దగ్గరికి పంపాలి అని డిమాండ్ చేశారు. అండ్ సమంత దానికి నేను వెళ్ళను అన్నది. కానీ నాగార్జున వాళ్ళని తనని ఫోర్స్ చేశారు. అయితే నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే సమంతాని డైవర్స్ ఇచ్చేసేయి, వెళ్ళిపో అని కామెంట్స్ చేసింది. సో తిను ఇలా కామెంట్ చేసినాక మన జూనియర్ ఎన్టీఆర్ గారు మొదట రియాక్ట్ అయ్యారు. తను చాలా స్ట్రాంగ్గా రెస్పాన్స్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో రెస్పాండ్ చేసి సురేఖ గారిని స్ట్రాంగ్లీ అపోజ్ చేశారు. తన ట్వీట్లో పర్సనల్ లైఫ్స్ని పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేయడం తప్పు అని చెప్పారు. ఆన్ స్క్రీన్లో కనపడ్డట్టు కొండా సురేఖ గారు డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పొలిటికల్స్ ఈజ్ ఎ న్యూ లా. పబ్లిక్ ఫిగర్స్ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ. నెక్స్ట్ నాని గారు రెస్పాండ్ అయ్యారు. నాని కూడా ట్విట్టర్లో రెస్పాన్స్ చేసి ఈ కామెంట్స్ని డిస్గస్టింగ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ అని కాల్ చేశారు. డిస్గస్టింగ్ టు సీ పొలిటీషియన్స్ థింకింగ్ దట్ దే కెన్ గెట్ అవే టాకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. మీ వర్డ్స్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయొచ్చు బీయింగ్ ఏ పొలిటికల్ లీడర్. నాని చెప్పినట్టు ఈ ఇష్యూస్ యాక్టర్స్ ఆర్ సినిమా గురించి కాదు, ఇట్స్ అబౌట్ రెస్పెక్టింగ్ పర్సనల్ లైఫ్స్. నెక్స్ట్ నాగ చైతన్య గారు కూడా ట్వీట్ చేశారు. డైవర్స్ తీసుకోవడం చాలా పెయిన్ఫుల్ విషయం అని, దాని గురించి ఇలా పబ్లిక్గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని మినిస్టర్ కొండా సురేఖ గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇలా ఫాల్స్ స్టేట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సమంత గారు ఏం చెప్పారంటే, టు బీ ఎ ఉమెన్ టు కమ్ అవుట్ అండ్ వర్క్, చాలా కష్టంగా తను ఇండస్ట్రీలో సర్వే అయ్యి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి మళ్ళీ చాలా పర్సనల్ విషయం అని దాన్ని పబ్లిక్గా మాట్లాడుకోవద్దని సీరియస్గా కామెంట్స్ చేశారు. టు క్వాలిఫై మై డైవర్స్ వాస్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఇన్వాల్వ్డ్ అని తను చాలా క్లియర్గా మెన్షన్ చేశారు తన ట్వీట్లో. నెక్స్ట్ కొండా సురేఖ గారు రెస్పాండ్ అయ్యారు. మా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు దూరాన్ని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాల్ని దెబ్బతీయటం కాదు అని మెన్షన్ చేశారు. సో అందరూ సెలబ్రిటీస్ రెస్పాండ్ అయినాక కొండా సురేఖ గారు తన అపాలజీస్ చెప్పారు. సో దిస్ ఈజ్ ద ఇష్యూ అండి. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బిగ్ రివ్యూ. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.